నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దివంగత గద్దర్ ఆయనకు ఒక సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఆ దిశగా ఆయన చాలా క్లియర్ కట్‌గా ఉన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి సభలో 3 అంశాలపై కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అది ఒకటి, గద్దర్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా ఏర్పాటు. అంటే జిల్లాకి ఒక పేరు పెట్టాలి, గద్దర్ పేరు. అలాగే ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మూడో అంశం, నంది అవార్డులు ఏదైతే ఇస్తున్నారో ఆ నంది ప్లేస్లో గద్దర్ పేరుతో ప్రతి ఏడాది ఆయా రంగాల్లో సేవలు అందించినటువంటి ప్రముఖులకు గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది తెలంగాణలో. ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. గద్దర్ ఇటీవల అంటే ఆయన మరణించక ముందు కాంగ్రెస్ పార్టీతో ఎనలేని అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయనతో పర్యటించారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్ల గద్దర్, ఆయన కుటుంబ సభ్యులు చూపించినటువంటి ఆదరాభిమానాలు ఎనలేనివనే చెప్పాలి. ఆ క్రమంలోనే గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా అవకాశం కల్పించారు. కాకపోతే ఆవిడ ఓటమి చెందారు. ఇట్లాంటి సందర్భంలో తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గద్దర్ ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆట పాట ద్వారా ఏ రకమైనటువంటి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగించారనేది మనందరికీ తెలుసు. ఇటువంటి క్రమంలో ఆయనకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి, కుటుంబాన్ని మనం ఆదుకోవాలి. ఆ దిశగా అడుగులు వేసే క్రమంలో 3 అంశాలపై చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. త్వరలోనే దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చించి దానికి కావాల్సినటువంటి బడ్జెట్ను కేటాయించడం జరుగుతుందని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం, అభినందనీయమని తెలంగాణ ప్రజా సంఘాల సభ్యులు చాలామంది ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గద్దర్ కుటుంబ సభ్యులైతే చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకనంటే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది త్యాగమూర్తులు తమ ప్రాణాలని పణంగా పెట్టారు. అటువంటి వారిలో కొంతమందికే గౌరవం దక్కింది గత ప్రభుత్వంలో, కేసీఆర్ సర్కార్లో. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన కూడా చేసింది అధికారంలోకి రాకముందు. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో వారి పట్ల ఒక రకమైనటువంటి భావన కలిగి ఉండాలి, దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి మనం పాత్ర పోషించాలి. ఇటువంటి క్రమంలో మనం తీసుకునే నిర్ణయాలు కానీ, వెళ్ళే విధానం కానీ ప్రతి విషయంలో ప్రజలకు జవాబుదారీతనంగా మనం ఉండాలి. ఆ క్రమంలోనే దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే ట్యాంక్ బండ్పై విగ్రహ ఏర్పాటుకు, అలాగే జిల్లా పేరు మార్పు, నంది ప్లేస్లో గద్దర్ పేరు చేర్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.